మీతో శాంతి గారు తల్లి నిన్నైనా గద్దెలెక్కినావు కదరా ఇన్నేళ్ళకు పొద్దు కన్నా ఇప్పుడన్నా సకల సంతోషాలతో ఎట్టెక్కున్నారా చిచ్చులు రేపుకుంటా ఎట్లా ఇంటాం అనుకుంటావురా అడిది రాజ్యం రా నాది జారు బండ సకల సంతోషాలతో ఆనందంగా గద్దె వేసుకున్నాం రా బిడ్డ అంత ఆనందంగా తల్లి నీకైతే ఏం తక్కువ లేదుగా తల్లి నాకు నేను వచ్చేదాన్ని రాడవని నేను వంకర మాటలు మాట్లాడుకుంటా చిచ్చులు లేపదాని సంతోషంగా తల్లి పెట్టినావు మస్తు బాగాలు ఇప్పుడు బాగున్నాయి రాడవలు ఉండేదే అది రా లంకల పట్టిన వాళ్ళమరా లంకల లంకల పుట్టిన వాళ్ళం కాదారా మరి ఇప్పుడు అందరు సంతోషంగా ఉంచాలా తల్లి మళ్ళీ ఏ కీడు రాకుండా మీరు పెట్టుకోవాలి ఇక వారం గడియదాకా నేనయ్యి నా పిల్లయ్యి నా అక్క మౌరాలయ్యలు ఇక సకల సంతోషాలతోని గద్దెలెక్కినము ఎట్లాంటి చుచ్చులైనా గానీ ఇక బయటికి రానియవోకుండా కానీ మీ దృష్టి 4 దిక్కులు పెట్టుకుంటా చూసుకోవాలి మంచిగా చూడు తల్లి వచ్చినాం కదరా మేడారము దుప్పలకెళ్ళి నిండైన సారులా మాట పిల్లలు ఎట్లాంటి తప్పుదావాల మాట చేతిలో తల్లి బిడ్డలు చెయ్యి నువ్వు బిడ్డ మాట కాపాడుకుంటా అసలేవురా నిలబెడుతున్న తొగలల్లా తల్లి విల్లలమైనా జంట గుడిపించినాం కదా జంట గుడిపించినాం అందుకే మీతోని అయితలేదనే జంట గుడిపించినాం కదా బిడ్డ చిన్న కూతురు ఏంటమ్మా ఇట్లా ఇబ్బందులు చేస్తున్నారు బిడ్డ అనుమానాల పాలు పడుతున్నారు చేసింది నీ నాలుకే మీద మాట నువ్వు నిమ్మలం చేసుకోవాలా నువ్వు చేసుకున్న మాట చూడు బిడ్డ ఒక్క మాటకు 10 మాటలు చెప్పే మాటలు నీ కీడంతా నువ్వు చేసుకున్నావు అది నిజం అనుకో నువ్వు అబద్ధం అనుకోరా బిడ్డ నీకు తెలుసు నాకు తెలుసు తల్లి మళ్ళా వస్తుంది రప్పించుకోవాలి అట్లా సంతోషం తల్లి సంతోషం ఈ బాలకు చెప్పు ఇవాళ మీ పోల్దానం తల్లి విల్లలమయ్యి దాని మెడంత సుట్టి ఇక సంతానం గడియళ్ళు కూడా లేనోళ్ళకు చూడు బిడ్డ ఆడ విల్లలం ఇస్తాం రా రసకోయ దాన్ని రా మళ్ళా మనోజ్ పెద్ద బాలు ఏంటి పెద్ద బాలు ఎట్లా తల్లి మళ్ళీ ఎట్లా తల్లి బయట బయట ఉంటుంది
ఎందుకు సాగనమ్ముతావురా ఇంటికి గంటాల పులి పని రప్పించుకున్నందుకనే నేను గద్దె ఎక్కిన కదరా బిడ్డ నిజమా అబద్ధమా బిడ్డ రానంతకాలము నేను గద్దె ఎక్కలేకపోయినా నా బిడ్డ గద్దె ఎక్కలేకపోయింది కదరా బిడ్డ మరి అందరు సంతోషంగా ఉండాలి చూడ తల్లి ఏ కీడు కాకుండా తల్లి పిల్లలము ఇష్టమైన గద్దెలు ఆనందమైన తోని ఇక వేసుకున్నాము బిడ్డ నాకు సెలవులు బిడ్డ ఆడికేనా వచ్చింది మళ్ళీ నేను రప్పించుకున్నదా నీకు పీడి అవుతుందని ఇక బాధపడుతున్నావు ఇక కంటికి పుట్టాడు దుఃఖంబు ఇక వనవాస్తున్నావని ఇక కీడు ఉన్నదని ఇక నా ఒక పట్టంబు రకరకాల పట్టంబు ఇష్టమైన ఎక్కించుకున్నా కదరా అడుక్కోరు తల్లి సారలమ్మ ఎందుకు చెప్తలేదు సార్లమ్మ చెప్పు ఇలా చెప్పు మళ్ళీ ఏంది బాధ చెప్పు వీళ్ళకి చెప్పాలా తల్లి గద్దెల పుల్ల అవుతుండు ఎందుకు అవుతుంది మళ్ళీ అట్లా గడ్డల పులి మొన్న నీ తమ్ముని పాలు గిట్ట ఇస్తే పాలు గిట్ట పట్టించుకోరు కీడి చేస్తురా ఏం చేయమంటావు మరి ఎట్లా మరి మంచి కాడా నరసింహస్వామి చెప్పలేదా నీకు దాని నుంచే ఉంటాయి నీకు అన్ని జనంగా మంచిగా పెద్దమ్మా పెద్దమ్మా ఎందుకు గడ్డన కట్టుకున్న వారికి కట్టి పెట్టమని చెప్తే మా నిండు అడుగులోనే ఉన్నాడు నాకేం చేసుకోమన్నా చేసినావా అన్ని రంగానే మంచిది చెప్పుతున్న బిడ్డ నీ గడ్డల పులి నీకు పడిగాలో ఉండాలంటే నువ్వు జరగక తప్పదు జరిగి మన అడగండి ఈ అమ్మని అడగండి రవి యా పాప అవతారముతోని పట్టడు మావు రాదు శివల్ల కోట చిన్ని అవతారము ఇక నిన్ను పెట్టుకోవాలని చికాకులు పడుతురు బరకలు బరకతులు ఉంటలేవు కదనే లేని చిచ్చినంత పడిగ పట్టినట్టు పడుతుంది కదనే బిడ్డ వచ్చినప్పుడల్లా ఏడిపిస్తుంది కదా ఇక నిజంగా చేసుకోవాలి ఇక ఎవరన్నా కానీ కొల్లారన్న నిమ్మలంగా ఉండలేరు నీ కడుపులో పుట్టిన వాళ్ళే నీకు శత్రువులు అవుతున్నదే బిడ్డ కడుపు నిండా అవతారముతో ఇట్టగా ఉంటలేరు కదనే బిడ్డ మొన్న పండుగ చేసుకున్నామా దండి యాగం అవుతున్నావు బిడ్డ దండి చికాకులు కూడా చూపియాలంటే నా కథ పట్టాలి ఆనందంతో నువ్వు బయలు నేనయ్యి చెల్లెనయ్యి అక్కెంత వస్తాను బయలు చూడు బిడ్డ చెప్తాను మొన్న చెప్పండి చెప్తాను ఏమి కాదు బిడ్డ నీటగా చేసుకో నిమ్మలంగా
అవతారమంతా దుష్ట దుర్మార్గులు తెప్ప కొట్టుకుపోయినట్టు కొట్టుకోపోతా ఏమి తిప్పలు పడబోతుంది చూపిస్తా బిడ్డ ఏమి కాదు ఆనందముతోనే చిన్న పడవు నా పట్టం ఎక్కిలో కదా దొక్కినవా నీ అరుగుల్లా చూడు నన్ను గుడిదానా నువ్వు గుడిదాను వాడే ఇల్లంకంతా నాదే అంతా నాదే 1,000,000 రాండు వల్ల నాయి ఏ రాండు చిన్నతనమైన నా పటంలో ఎక్కనీయనని నువ్వు ఎట్లా అనుకున్నది ఏ విధానం నేను తప్పించుకున్నా మరి ఎట్లా కొల్లారి కాదు బిడ్డ నా అక్కని అడిగి తెలుసుకోండి నాకు సెలవులు బిడ్డలు పండుగ చేసుకున్న చూడు బిడ్డ అవతారం కడుపు నిండా మనం వేసిన 3 గంటలు వేసిరని చెప్పి అది ముదురుతుంది కదా నువ్వు చేసుకున్నాక ఇది ఎట్లెట్లా ఆటలు ఆడుతుందో ఎట్లెట్లా పాటలు పాడుతుందో అని ఒక్క మాట నాకు అది కడికి రా బిడ్డ చింత పడబోకుండా వాళ్ళని ఎట్లా అనగబెట్టాలో అట్లా అనగబెడతాను ముక్కుకు ముఖ్యరేసి నీ అరి కాలు కింద తెస్తానని మాట ఇస్తున్నా బిడ్డ చూడు బిడ్డ అవతారం అందు అని అరిచేతులు అందుకే కదనే నా కాడికి వస్తే నేను చేసిన ఉట్టిగానే చేసిన అని అహంకారం నా అక్క ఉన్న బాల అమ్మా ఏమి కాదు బిడ్డ అమ్మ ఇంకొక బాల ఉందమ్మా ఆ బాల నా తల్లి నా పెద్దమ్మ నా వీరమామ కళ్ళు తెరిచిండ్రు ఒక బాల గట్టి పెద్ద
సంతోషానికి ఎదురాలి పోయింది ఆమె పోయింది ఇస్తున్నాము ఉన్నది చిత్రాలు తల్లి కరక పండు రండి కరక పండు